అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఇప్పుడు ప్రెజెంట్ కుజుడు, రవి వీక్షణలో ఉన్నారు. అండ్ నవంబర్ 16 నుంచి శని వక్రం పోయి స్ట్రైట్ అవుతుంది. సో దీని మూలంగా మన 12 రాశులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకు ఏదైనా చేంజెస్ అనేవి ఉన్నాయా? ముందుగా మేషరాశి మనం చూసుకుందాం గురూజీ. సో మేషరాశి వారికి ఎలాంటి మార్పులు వస్తాయి వారి జీవితంలో? ష్యూర్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషానికి ఎప్పుడైతే నవంబర్ 16వ తేదీ నుంచి వక్ర త్యాగం జరుగుతుందో దానివల్ల లాభస్థానంలోనే ఉంటాడు ఆయన. ఓకే. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే శని కుజులు ఇద్దరు నీచంలో ఉండి నీచభంగ రాజయోగంలో ఉన్నారు. దీనివల్ల ఒక స్ట్రెస్ ఉంటుంది, ఒక మంచి ఉంటుంది. ఓకే. అయితే ఇవి నీచంలో ఉన్నందుకు, నీచభంగ రాజయోగం జరిగినందుకు మేషం వారికి ఏమిటి అంటే స్టార్టింగ్లో కొంత రైతులకి ఎడ్యుకేషన్ అంటే చదువుకునేటువంటి విద్యార్థులకి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి భూమికి సంబంధించినటువంటి విషయాల్లో ఉండేటువంటి వారికి ఈ కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ ఉంటుంది. దాని ద్వారా అద్భుతమైన లాభం కూడా ఉంటుంది మేషం వారికి. అలాగే 7వ స్థానంలో రవి నీచ వల్ల, నీచభంగ రాజయోగం వల్ల అనుకోకుండా ఆకస్మికంగా వివాహ యోగం అనేటువంటిది కలుగుతుంది వీళ్ళకి. ఇది ముఖ్యంగా జరిగేది. అదేవిధంగా సంతానం, ఎందుకంటే పంచమాధిపతి రవి కాబట్టి సంతానం గురించి అసలు సంతానం కావచ్చు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కావచ్చు, రాజకీయపరమైనటువంటి విషయాల్లో ఇప్పుడు మేషరాశి మేషలగ్నం ఎవరిదైతే ఉందో అనుకోకుండా రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మంచి మార్పులు కూడా జరుగుతాయి నీచభంగ రాజయోగం వల్ల. ఎప్పటి వరకు? నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే వరకు కూడా దీని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ కుజుడు శనిని కూడా వీక్షిస్తున్నాడు స్ట్రైట్ అయ్యి, కాబట్టి కొంచెం వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ స్థానంలో నీచబడినటువంటి కుజుడు శనిని చూస్తున్నాడు. ఆ శని అక్కడ ఇంకొక 4.5 నెలలు ఉంటాడు. అయితే లాభంలో శని ఉండడం మంచిదే, లాభాలు ఇస్తుంది. కానీ స్ట్రెస్తో కూడినటువంటి లాభాలు ఇస్తూ కొంచెం లాభంలో శని ఉన్నప్పుడు విదేశీ సంబంధించినటువంటి విషయాల్లోని, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి లాభంలో ఉండే శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? ఇక్కడ పాజిటివ్ ఫలితాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ధనయోగము, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత మూమెంట్ రావడం అనేటువంటి శని భగవానుడు ఇస్తాడు. అయితే ఇది రవి సప్తమంలో ఉన్నందుకు మాత్రం కాస్త జీవిత భాగస్వామికి వేడి చేయడం కానీ, హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం ఇట్లాంటివి కొన్ని చూపిస్తున్నాయి. వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి. వీరు ముఖ్యంగా ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు ఇవి చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం అనేటువంటిది ఈ గ్రహస్థితి చూపిస్తుంది పర్టికులర్గా. ఓకే గురూజీ, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళకంటే అన్ని రాశులు ఎలా ఉంటాయి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ మార్పు అనేది ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, ఎప్పుడైనా సరే మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యము అని. ఈ మైథుని జ్యోతిష్యంలో ఏంటంటే దేశవ్యాప్తంగా కలిగేటువంటి ఫలితాలు మనం చూడండి. క్రోధినామ సంవత్సరం వస్తుంది అనగానే మనం చెప్పుకున్నాం, అంతా గొడవలు, గందరగోళంగా ఉంటుంది. అది అలాగే సాగుతుంది. ఒకటైపోగానే ఒకటి ఏదో ఒక ఇష్యూ మనకు తిరుగుతూనే ఉంది. యూట్యూబ్స్లో మీరు గమనించండి, ఒకటి కంప్లీట్ అవ్వకముందే ఇంకోటి రెడీగా ఉంటుంది. ఇద్దరు కొడుకుంటారు, అదంతా గోల. ఇంకోళ్ళు ఎవరో ఎంటర్ అయ్యారు, ఆ ఘోరాని ఇదని రాజకీయ నాయకులు గొడవలని, అక్కడేదో హైడ్రా గొడవలని, లేకపోతే మనకి మీన రాశిలోకి రాహు ఎంటర్ అయినప్పుడే అనుకున్నాం అంత భయంకరమైన వర్షాలు వస్తాయి అని. అది అలాగే జరుగుతుంది. అంటే ఏంటంటే క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు ఈ కుజుడు ఎప్పుడైతే శనిని చూస్తున్నాడో ఆల్రెడీ చాలా కాలం నుంచి స్టార్ట్ అయిపోయింది ఆయన చూడడం. ఈ యుద్ధ సంబంధించినటువంటివి ఇవన్నీ ఇంకా పెరుగుతాయి. గొడవలు పెరగడము, గందరగోళాలు పెరగడము, మత కల్లోహాలు పెరగడము, పెద్ద గాలితో కూడినటువంటి వర్షాలు రావడము, మిలిటరీ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి కాస్త ఎక్కువ పని ఉండాల్సిన పరిస్థితి రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతుంటాయి ఈ కుజుడు శనిని చూడడం వల్ల. అందుకని ఏంటంటే నేను చెప్పేది ఒకటే, కాస్త దూర ప్రాంతాలకి జర్నీ చేసేటువంటి వారు, అదేవిధంగా ఇక్కడ పలానా దగ్గర గొడవ అవుతుంది అనుకునేటువంటి సందర్భం ఉండేటువంటి విషయాల్లోని, మీ పర్సనల్గా కూడా ఏదైనా ఈ మాట మాట్లాడితే గొడవ అవుతుంది అని అనుకునేటప్పుడు విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది పరిస్థితి అనేటువంటిది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక ఎత్తు అయితే, దేశవ్యాప్తంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గందరగోళ పరిస్థితి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు ఉంటుంది. ఎందుకు? ఈ కుజుడు కూడా శనిని చూస్తున్నందుకు. రెండవది ఏంటంటే కొంతమందికి రాసులు, నక్షత్రాలు కూడా ఏమీ ఉండవు.
అలాంటి వారు కూడా చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే గోశాలకు వెళ్ళి చక్కగా గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ ఇవి ఎక్కువగా తినిపిస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కుజుడు రవి వీక్షణ వల్ల పరస్పర నీచభంగ రాజయోగం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం ఒక్కొక్క రాశికి ఎలా ఆ ఉంటుంది రకంగా ఏంటి అనేది. నీచభంగ రాజయోగం ఇస్తుంది. ఆ. అయితే దీంతో పాటు పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా నీచభంగ రాజయోగం ఉంటే అది ఇంకా బాగా యాక్టివ్ అవుతుంది. గోచారంలో నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా నీచభంగ రాజయోగం ఉందనుకోండి, అప్పుడు బాగా యాక్టివ్ అవుద్ది. అంటే ఏంటి ఈజీగా కలిసి రావడం కొన్ని ఇప్పుడు చూడండి కొన్నిసార్లు ఇక్కడ ఏం మార్కెట్ లేదు భూమి అనుకున్నది కాస్త ఇప్పుడు మీకు ఎందుకమ్మా మనకి ఆంధ్ర ఎలక్షన్స్కి ముందు అసలు అటు సైడ్ ఎవరు అసలు భూమి కొనాలంటే Value కొనేవాడు లేడు. అవును. కానీ ఆ టైంలో కూడా ఆయన కొనున్నాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజైనట్టే. రాజు అయిపోయినట్టు. అలాంటి కొన్ని జరుగుతాయి నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఎవరిదైనా పర్సనల్ చాట్లో. కాబట్టి ఈ పరిస్థితులు కూడా వస్తాయి. ఇక ఎప్పుడైనా కుజుడు నీచపడ్డప్పుడు ఏమవుద్దంటే అస్సలు ఇంకా రేట్ లేదు అనుకునేవి విపరీతమైన రేట్లు రావడం, సడన్గా డౌన్ఫాల్ అవడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. రవిని వీక్షిస్తున్నందుకు దేశ నేతలు లేదా రాజకీయ నాయకులు కూడా గొడవలు పడ్డం, ఇట్లాంటివి కాస్త ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కొంచెం ఇంకోటి ఏంటంటే కొంచెం మనకి గవర్నమెంట్ ఆఫీసర్స్లో కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి వారు కొంచెం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. సో ఇక్కడే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం గొడవలు అనేవి దేశవ్యాప్తంగా కూడా మొదలవుతాయి. ఉంటాయి. బట్ నేను అనేది ఏంటంటే సామాన్య ప్రజలు పెద్ద వాళ్ళు అనుకోండి అమ్మా, దాన్ని అట్లాగా వాళ్ళు నెట్టుకొచ్చేస్తారు. నెట్టుకురాగలరు. కానీ సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే రవి, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన ఒకటి చేయాలి. కేతు, ఈ 4 రవి, కుజ, శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీలైతే నరసింహస్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, గణపతి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ, గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ, గ్రాసము ఇవి తినిపించడము. వీలైతే ఇంట్లో చండీ పారాయణం వినడం కానీ, చండీ పారాయణం చేయడం కానీ, చండీ హోమం కానీ లేదా గణపతి తర్పణం కానీ చేసుకోవడము, ఇవి గనక చేసుకోగలిగితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఘర్షణ యోగాలు ఉన్నప్పుడు, ఈ క్రోధినామ సంవత్సరం ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే భార్యాభర్తల మధ్య ఇంట్లో వాళ్ళకు కూడా గొడవ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఎప్పుడైనా ప్లానటరీ పొజిషన్స్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడము, సాధనలు చేసే వాళ్ళు కూడా మంచిది ఈ నెల చెప్పాలంటే. ఎందుకంటే రవి ఎప్పుడైతే నీచభంగ రాజయోగం జరిగిందో సాధన అద్భుతంగా సాగుతుంది అసలు. ఇప్పుడు మా అమ్మవారి మంత్ర జపం ఇట్లాంటివి ఉంటాయి చూసారా. నేను అందుకే మొన్న ఈ అష్టమి నుంచి అమావాస్య వరకు కూడా గురుపుష్మి యోగం వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ రాబోయే దీపావళి అమావాస్య వరకు చేసే సాధనలు కూడా బలంగా పనిచేస్తాయి. కాబట్టి ఇవి చేసుకోవాలి ఈ టైంలో. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.